ఇండియన్ ఫిలిం యావరేజ్ ప్రొడక్షన్ కాస్ట్ 1,00,000 కోట్ల పైమాటే. ఎస్, స్మాల్ బడ్జెట్ మూవీస్ నుంచి బిగ్ బడ్జెట్ మూవీస్, ఇవి కాక ఓటీటీ కంటెంట్, వెబ్ సిరీస్ కలుపుకుంటే హాలీవుడ్ తర్వాత మూవీపై ఖర్చు పెడుతుంది ఇండియాలోనే. మరింత కాస్ట్ అవుతుంటే ఆ ప్రోడక్ట్ మీద బ్రేక్ ఈవెన్ వస్తుందా? హిట్ల కంటే ఫ్లాపులు ఎక్కువగా ఉన్నది మూవీస్లోనే. అలా గిట్టుబాటు కాని చోట బిజినెస్ భారీగా ఎందుకు జరుగుతుంది? పెద్దల చేతుల్లో థియేటర్లు ఉండటమే కారణమా, లేక ఇంకేమైనా ఈ బిజినెస్ పెరగడానికి కారణమా? అసలు ఇండియన్ ఫిల్మ్స్ లో జాదూ ఏమిటి? రికార్డులు క్రియేట్ చేస్తున్న మూవీలు, వాటి రిటర్న్స్ పై ఈ స్టోరీలో చూసేద్దాం. ఇండియన్ ఫిల్మ్ ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టిన ఫిల్మ్స్ లో బాహుబలి 2, 3, 2, గజిని ఇలా ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తున్నాయి. పోకిరిలో మహేష్ అన్నట్లు ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లు స్మాల్ ఫిల్మ్లే పెద్ద సినిమాల రికార్డులను బద్దలు కొట్టేస్తున్నాయి. 3, 2 మూవీ బాలీవుడ్ ను షేక్ చేసి హైయెస్ట్ నెట్ రికార్డులను సాధించింది. ఇప్పటికీ మరిన్ని రికార్డులు క్రియేట్ చేసి హాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. టోటల్ హిందీ నెట్ లో 100 కోట్ల క్లబ్ లో చేరిన ఫస్ట్ బాలీవుడ్ మూవీగా గజిని నిలిచింది. ఇది మురుగదాస్ యొక్క తమిళ్ మూవీకి రీమేక్. ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే, సంజయ్ సింఘానియా అనే యాంటీరోగ్రేడ్ మతిమరుపుతో బాధపడుతున్న ఒక వ్యాపారవేత్త తన కాబోయే భార్య హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాడు. హిందీలో అమీర్ ఖాన్, అసిన్, జియా ఖాన్ యాక్ట్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిందీ వర్షన్ గజిని సూపర్ డూపర్ హిట్ అయింది. హిందీ బెల్ట్ లో భారీ హిట్ మూవీ 3 ఇడియట్స్. ఈ మూవీలో అమీర్ ఖాన్, ఆర్ మాధవన్, శర్మన్ జోషి యాక్ట్ చేశారు. 2009 లో రిలీజ్ అయిన 3 ఇడియట్స్ మూవీ గట్టిగానే ప్రశంసలు అందుకొని మంచి విజయాన్ని అందుకుంది. మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లోనే బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. దీంతో ఆరి సౌండ్ గ్లోబల్ హిట్ తూర్పు ఆసియాను టచ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 460 కోట్లు సంపాదించింది. 2013 వరకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ ఇండియన్ మూవీగా నిలిచింది. ఇది ఒక హిందీ మూవీకి మొదటి వారంలో అత్యధిక నెట్ కలెక్షన్స్ సాధించిన రికార్డును నమోదు చేసింది. డిసెంబర్ 19న రిలీజ్ అయిన పీకే మూవీ అమీర్ ఖాన్ యాక్టింగ్, కామెడీలతో ప్రశంసలు సాధించింది. ఈ మూవీ అనేక అవార్డులను అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 769 కోట్ల లాంగ్ రన్ కలెక్షన్స్ తో పీకే మూవీ అత్యధిక వసూళ్లు చేసిన ఇండియన్ ఫిల్మ్ గా రికార్డు నమోదు చేసింది. ప్రెజెంట్ మొత్తం మీద టాప్ 10 లో ఉన్న హిందీ మూవీస్ లో 7వ స్థానంలో ఉంది. వరల్డ్ వైడ్ గా 9,000 స్క్రీన్లలో భారీగా రిలీజ్ అయి బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టింది. బాహుబలి దర్శకత్వం, కథ, సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్, సంగీతం, యాక్షన్ మరియు పర్ఫార్మెన్స్ కి విస్తృత ప్రశంసలు అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1800 కోట్ల వసూలు సాధించి గతంలోని పీకే మూవీని అధిగమించి ఇండియాలోని అత్యధిక వసూళ్లు చేసిన మూవీగా నిలిచింది. తెలుగు, హిందీలో 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆగస్ట్ 15న రిలీజ్ అయిన 3, 2 మూవీ కూడా ప్రభంజనం సృష్టించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 854 కోట్లకు పైగా కలెక్షన్ సంపాదించిన 3, 2 మూవీ 2024లోనే అత్యధిక వసూళ్లు చేసిన హిందీ మూవీగా నిలిచింది. అంతేకాదు, చిన్న మూవీగా వచ్చి ఆల్ టైమ్ రికార్డ్స్ వసూళ్లతో ఇండియన్ ఫిల్మ్ టాప్ 10 లో ఒకటిగా నిలిచింది.